ఇదంతా కూడా హిడ్మా తిరిగినటువంటి అడవి ప్రాంతం. ఈ అడవిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు దక్కాలి. దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు, పెసర్లు అలికిర్రు. ఇట్లాంటి అనేక పంటలు వేసుకొని వాళ్ళు ఈ భూమిని సాగు చేయాలి, చెట్లను నరకకుండా కాపాడాలనేదే హిడ్మా ఆశయం అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో అంతా కూడా హిడ్మా తిరిగేవాడంట. ఒకవేళ ఎవరినైనా కలవాలన్నా, ఎవరినైనా వేయాలన్నా ఈ కాలు వెంబడ ఈ ప్రాంతానికి ఏరుకొని ఇక్కడ వాళ్ళ మిత్రులను కానీ ఏదైనా సమాచారం అందవేయడానికి కానీ ఈ ప్రాంతానికి వచ్చేవాడు అని చెప్తా ఉన్నారు. ఒకసారి కాలువను కూడా దాటే ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి ప్రాంతంలోకి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి ప్రాంతంలో మావోయిస్టులు నిత్యం ఈ ప్రాంతంలో తిరిగేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఎట్లా తిరిగేవాళ్ళు, అసలు వాళ్ళ కష్టం కూడా చాలా, అంటే ఇందులో తిరగడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా పహారీ కాసుకుంటూ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. సరే చూడాలి, ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన చెట్లతో పూర్తిగా